అదే చూస్తే చూడు నర్సంగరావు తీసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏ రూట్లో వచ్చారు? ఎట్లా చర్యలు ముంగట్టుకోకన్నా. ఓకే సార్ ఇటు రైతుది మాయిశ్చరైజేషన్ వస్తుంది. వచ్చింది 17 వచ్చి. ఈరోజు ఐకేపీ కొనుగోలు వద్ద కొనుగోలు కేంద్రానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీపీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ట్యాక్స్ చైర్మన్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు మా ఐకేపీ సెంటర్కి వచ్చినందుకు, లక్ష్మీపురం ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి, లక్ష్మీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్కి వచ్చిన మన ఎమ్మెల్యే సార్ గారికి మరియు ఎంపీపీ గారికి, మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు, రైతులు అందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు. దయచేసి ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐకేపీ కొనుగోలు కేంద్రం యొక్క సభ్యులు అందరికీ సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ఈరోజు జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి నన్ను ఆహ్వానించిన మహిళా సంఘ నాయకురాలందరికీ, ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అంటే కోట్ల క్వింటాల ధాన్యం ఎక్కువైందో చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగం ఇవాళ ముందుకు వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది రైతు రాజ్యం. తెలంగాణలో నడుస్తున్నది రైతు రాజ్యం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి. వాస్తవం చెప్తున్న రైతు పక్షపాతి. వ్యవసాయం లేని వాళ్ళు కొంతమంది అసూయపడుతున్నారు. ఆ విధంగా ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే, తెలంగాణ వచ్చినాడు అంటే అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన నీళ్లు, కరెంటు, ఇంకేందో చూసి వాళ్ళు కొన్నాయి 3,356 కోట్ల రూపాయల వాట్లు సంవత్సరానికి. ఆ తర్వాత సంవత్సరం ముందే చెప్పినాం, అప్పుడు ఎలక్షన్లు అప్పుడు నేను కొద్దిగా ఓడిపోయింది, కానీ సభలో జగిత్యాల కూడా కేసీఆర్ గారు చెప్పారు
కరెంటు కష్టాలు మాత్రం ఇంకా 4 రోజులు ఉంటాయని కరెంటు కష్టాలు అట్లనే ఉంచి చీకట్లో పెట్టి సగం తర్వాత సంవత్సరం 3,450 కోట్లు అంతే. అటెనక కొద్దిగా కరెంటు మెరుగు కాగానే చెరువులు తవ్వుడు మొదలు కాగానే 7,000 కోట్ల వడ్లు కొన్నాం. మళ్ళీ అటెనక సంవత్సరం 13,000 కోట్లు కొన్నాం. పోయిన సంవత్సరం కొన్నాయి 19,811 కోట్లు. ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడి 3,400 కోట్లు. ఇంకా పాతదిత్త వేరేషన్ వద్దు. తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణ ప్రభుత్వం సేకరించిన అంటే రైతులు పండించినాయి 3,400 కోట్ల రూపాయల వడ్లు మాత్రమే. కానీ ఇవాళ పోయిన సంవత్సరం 19,811 కోట్ల రూపాయల వడ్లు కొని దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నది 2వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా మొక్కల విషయానికి వస్తే అంతకుముందు తెలంగాణ రాకముందు 500 కోట్ల రూపాయల మొక్కలు కూడా కొనలే. తెలంగాణ వచ్చిన సంవత్సరం 500 కోట్ల రూపాయల మొక్కలు కొన్నాం. పోయిన సంవత్సరం మనం కొన్నాయి 1,652 కోట్ల రూపాయల మొక్కలు. ఈ రకంగా మినుములు, పెసర్లు, కందులు, సోయాబీను, పొద్దుతిరుగుడు పువ్వు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం, జొన్నలు ఇవన్నీ కూడా అంతకు ముందటి కంటే ఎక్కువ రెట్లు కొన్న తప్ప తక్కువ కాదు. రైతుల కోసం తెల్లని దానిక భార్య పిల్లల్ని విడిచిపెట్టి ముసలి వాళ్ళైనా కానీ యువకులైనా కానీ రకరకాల కష్టపడి పొలాలలో పోయి కరెంటు కోసం 11 కొట్టంగా 12 కొట్టంగా మబ్బుల 3 కొట్టంగా ఎప్పుడొస్తుందో చూసుకుంటూ అక్కడనే పన్న రోజులు రైతులను గుర్తున్నాయి. ఇప్పటికి కూడా కొంతమంది కావాలని చేస్తున్నారు. అంత తక్కువ జ్ఞాపక శక్తి ఇవ్వలేక ఉండదు. నేనే గిన్ని లెక్కలు చెప్తున్నట్టే రైతులకు తెలియదా ఎంత కష్టపడ్డాను. కానీ ఇవ్వాలంటే పరిస్థితి పొద్దున్నానుగా కష్టపడి పనిచేసి వట్టికి కాదు, పొద్దున్నానుగా కష్టపడి పనిచేసి 4 పైసలు సంపాదించుకొని మా సురేష్ మంచి ఏసీలో అంటుండే మనం చూసిన వేసి నేను చూసిన ఉన్నది. అంటే రైతు కష్టపడడానికి ఫలితం కూడా ప్రభుత్వం అందజేసే స్థాయిలో పనిచేస్తాం. ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వచ్చినాక చెప్పారని కష్టాలు. పోయిన సంవత్సరం అసలు నాకు మామిడి తోట ఉంది, ఉన్న భూములన్నీ వేరే పొంగ అసలు నా మామిడి తోట వాటిని ఆయన ఎట్లా బయటపడతాడు? అసలు నన్ను మళ్ళీ పైసలు ఇవ్వమంటాడేమో. ఇప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు 4 పైసలు ఇప్పుడు పైసలు లేవు ఆడుకుంటే అడ్వాన్స్ ఇచ్చిండి 7 లక్షలు ఎలా వేయాలి అనే ఆలోచన ఉండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టింది. మా రైతన్నలు అందరూ విన్నారు. గంటన్నర ట్రాక్టర్ మెకానిక్ రానియాలి. అప్పుడు లాక్డౌన్ ఉండే. పోలీసు వాళ్ళు ట్రాక్టర్ మెకానిక్ని ఏమనొద్దు, సామాన్లు అమ్మేటోళ్ళు ఏమనొద్దు, హార్వెస్టర్లు వేరే రాష్ట్రంకి వెళ్తే ఆపద్దు. ఆ రాష్ట్రాలతో మాట్లాడారు. ఇది వాస్తవం. వాళ్ళని ఆపద్దు. వీలైన కాడికి లేబర్ని తీసుకొచ్చుకోవాలి. రైతుల విషయానికి అయితే మొత్తం సడలింపు చేసేసారు. కానీ మాస్కులు పెట్టుకోవాలి, దూరం ఉండాలి, ఎక్కడ అమ్మాలి, ఒక్క దగ్గర గుంపు కావద్దు అని చెప్పి కొన్ని, ఎందుకంటే మన బతుకు పెట్టగట్టాలి కదా. కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లే ఇవాళ తెలంగాణలో అత్యంత తక్కువ మరణాలు నమోదని, చాలా తక్కువ అని పురాగా తగ్గే టైంకు నాకు వచ్చింది. అలా మంచిగా మీ అందరి ఆశీర్వాదంతో. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతటి రైతు పక్షపాతుడు అంటే మీరు అందరు పత్రికల్లో చూసి ఈ మధ్యలో చూడని వాళ్ళకి నేను తెలియజేస్తున్నా. మనకంటే ఒక్క పంజాబే ముందుంది. మనమేమో ఇక్కడ క్షేత్ర స్థాయిలో చాలా కష్టాలు పడుతున్నాం. మన గురించి ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే తప్పకుండా మనం దేశంలోనే నెంబర్ 1 కావాలి, పంజాబ్ను కూడా తలదన్నాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇక కొందరు అనొచ్చు, అబ్బా మరి మాట్లాడుతున్నారు, మరి ఎందుకు కొంటలేరు, ఇంకేమో చేతులు కష్టం అంటే నేను ఇప్పుడు ఒక విషయం, డబ్బు విషయం చెప్పిన 3,356 కోట్లు. ఎందుకంటే మన ప్రతిపక్ష నాయకులు లవ్ గట్టేళ్ళు నేను చెప్పేదంతా రికార్డ్ అవుతున్నది. ఈ పోయిన సంవత్సరం మరి 19,811 కోట్లు ఉన్నాం. అంటే 6 అంతలు ఎక్కువ పెట్టినాం. మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ ఎక్కడికి పోవాలి? అంతకుముందు ప్రభుత్వాలు తెలంగాణలో మౌలిక వసతులు గోదాములు కట్టినరా? ఇవాళ తెలంగాణ వచ్చినాక రాయకల్లో మీ చుట్టాం దోస్తులుంటే అడుగు గోదాం ఉండేనా? 500 లారీలు పట్టే గోదాం కట్టాం. సారంగపూర్ మండలం కనబడదు ఏమన్నా పొంగ చూడు, సారంగపూర్ దాటగానే 500 లారీలు పట్టే గోదాం కట్టాం. జగిత్యాల కాడ మార్కెట్లో కట్టాం. అదేవిధంగా వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ 2 అని
అంటే దగ్గర ఒక 2000 లారీల వడ్లు మక్కలు ధాన్యం పట్టే గోదాములు మనం కట్టినాం. ఒక తెలంగాణ రాకముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 29 లక్షల మెట్రిక్ టన్నులకు పోయింది కెపాసిటీ. అంటే 5 అంతలు కట్టినాం. మరి ఇవన్నీ ఏడుకోవాలి, రైస్ మిల్ కోవాలి. మీ అందరికీ తెలుసు ఎన్ని ఉంటున్నాయా రైస్ మిల్ జగిత్యాల జిల్లాలో? 10. వాటికి సరిపడా పంటనే ఉండే. మొదటిసారి అప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం. జిల్లా అయినాక ఏమన్నా ఉన్నారా మన వడ్లు బయటకు మాపకూరి అన్నారు. అలా వచ్చారు, కాగితం ఇచ్చారు. కానీ ఇవాళ 62 రైస్ మిల్లు అయినా ఇంకా 2-3 ఎక్కువైనా కావచ్చు. 62 రైస్ మిల్లు గోదాములు అయినా కానీ మన వడ్లు పడతలు. అంటే ఆనాటి పాలకులు ఇలా బాగా మాట్లాడతారు. 30-40 ఏళ్ళు రాజ్యాంగంలో ఉన్నారు. ఏం చేసిరా మరి? గోదాములు ఎందుకు పెట్టేయాలి? అప్పుడు రైస్ మిల్లర్లను ఎందుకు ప్రోత్సహించాలి? ఎందుకు ముందడికి రాలే వ్యాపారస్తులు? అటు రోజు బెదిరిస్తాడా? ఇవాళ వాళ్ళకు టీఎస్ ఐపాస్ అనే విధానం వల్ల ఎక్కడ కూడా రైస్ మిల్ కట్టాలంటే పర్మిషన్కి ఇబ్బంది లేకుండా సింగిల్ స్టెప్లో వాళ్ళకి పర్మిషన్లు అన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి రైతన్నలకు వాడు ఉంటేనే మనకు పని నడుస్తుంది. మరి ఇవన్నీ మనం చేసుకుంటూ పోతే ఇక పిడుగు లాంటి విధానాలు కొన్ని తెచ్చి ఎక్కడైనా కొనొచ్చు. అంటే ఇవాళ ప్రముఖ దినపత్రిక చూడంగానే గుండె డమ్మన్నది నాకు. మిర్యాలగూడలో రైస్ మిల్లుని తక్కువ ధరకు ఎందుకు కొంటున్నాం అని చెప్పి అధికారులకు తాళమేయంగానే అందరూ బంద్ పెట్టారు. రైతన్నలందరూ రోడ్ల మీద పడ్డారు. దానికి కారణం ఏంటి? వ్యవసాయ విధానం, కేంద్ర వ్యవసాయ విధానం. వాళ్ళకి హక్కు కల్పించేసి నువ్వు ఏమైనా కొనుక్కో, ఎంతైనా దాచుకో, ఏమైనా పెట్టుకో, నువ్వు ఏడికెళ్ళినా కొనుక్కో. ఇది వాస్తవం నేను చెప్పేది. వాళ్ళు ఏమంటారు? ఛత్తీస్గఢ్లో మన ప్రభుత్వం లెక్క కొంటలేదు, దాటేస్తుంది కొనుక్కుంటా. బీహార్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి బాధపతాలు రైళ్లలో తెచ్చుకోవచ్చు. ఆ హక్కే ఉంది, కూడా ఆపే హక్కే లేదు వాళ్ళంటూ. మరి ఈ రకమైన మార్కెటింగ్ విధానం, ఈ రకమైన వ్యవసాయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మొన్న అవలంబించింది. ముందు ఎందో వస్తాయంటారు ఫలాలు, ఏమవుతాయో మన పసుపు ధర లెక్క ఇక చూడాలి. మరి ఈ రకంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంగా పోయిన సంవత్సరం మక్కలకు 845 కోట్ల రూపాయల నష్టం వచ్చినా కానీ మళ్ళీ ఈ సంవత్సరం వ్యవసాయ విధానాన్ని కొంత టైం పడుతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదే రోజు ఏ రోజైతే సమీక్ష చేసి మొన్నటి నాడు అనౌన్స్ చేశారు. కొంతమంది అనుకోవచ్చు నేను అడుగుతొచ్చింది. వాస్తవానికి ఇక్కడున్న పిఎస్సిఎస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, రైతు నాయకులు అందరూ కూడా మాకు చెప్పారు. ఈ విషయాన్ని మేము అధికార పార్టీ రోడ్డు వాళ్ళేం ప్రతి విషయాన్ని కూడా మేము తెలియజేసే పద్ధతిలో తెలియజేస్తూ ఉంటాం. అది తెలియజేయలేదు. సన్నపాట విషయంలో మొన్న వరంగల్ అనౌన్స్ చేశారు. కానీ మా మైపాల్ రెడ్డి గారిని ఏం చేయరు, వీళ్ళందరూ ఎప్పుడు ఇచ్చిన కాగితం అంతకంటే ముందు ఇచ్చారు. అదే రోజు ఏంటంటే ముఖ్యమంత్రి గారికి పంపించారు. ఇవాళ రేపు పోయి చేతికో ఇచ్చొచ్చుడా, ఇట్లా కొడితే ఒక సెకండ్లో ఆగిపోతుంది. ఈ విషయాన్ని రైతుల సమస్యలు, రైతులు ఏం కోరుకుంటున్నారు, సన్నవడ్ల విషయంలో మనం హామీ ఇచ్చినాము. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. అంటే మళ్ళీ నేను దయచేసి తెలియజేసేది ఏంటంటే కొన్ని ఇబ్బందులు రైతులకు అవుతున్న మాట వాస్తవం. ఇంత రైతు రాజ్యం, రైతు పక్షపాతి ప్రభుత్వం కారణాలు ఏంటంటే మౌలిక వసతులు ఏవైతే గోదాములే కానీ, రైస్ మిల్లే కానీ ఇవన్నీ కూడా మన దగ్గర లేకపోవడం. అదేవిధంగా పరిశోధనల విషయంలో, వ్యవసాయ అధికారుల విషయంలో పట్టించుకోలేదు. ఇవాళ వ్యవసాయ అధికారి అనేటోళ్ళు నేను ఇంతకుముందే పులాసలో చెప్పిన, రాత్రి దయచేసి టీవీ చూడాలి. అసలు నిరుద్యోగి అనేటోళ్ళు లేనని ఉద్యోగాలు ఇచ్చిండు. ఎవరి కోసం? మన కోసం కాకపోతే, ఈ రైతు పక్షపాతి కాకపోతే ఇంకేమంటారు చెప్పు. డాక్టర్లు ఉన్నారు నిరుద్యోగులు, ఇంజనీర్లు ఉన్నారు, కంప్యూటర్ వాళ్ళు ఉన్నారు, కానీ వ్యవసాయం గురించి చదివిన వాళ్ళు నిరుద్యోగులు లేరు. మొత్తం నింపి పారేసాడు. మనం వాడుకోవాలి, దాన్ని వాడుకుంటూ దానికి అనుగుణంగా ఉత్పత్తి పెంచుకోవాలి. 20 క్వింటాలకు బదులు అందులో 30 క్వింటాలు పెట్టాలి. ధరలు పెరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే బయట తక్కువ ఉన్నది. పేరుకే మద్దతు ధర పెంచగానే కాదు, బయట తక్కువ ఉన్నది, తక్కువ ధరకు అమ్ముతా ఉంటుంది. కాబట్టి మనకు ఉత్పత్తి పెరగాలి. వేరే దేశాలు తక్కువ ధరకు ఎందుకు ఇవ్వగలుగుతున్నాయంటే పంటలు ఎక్కువ ఇప్పటికే వచ్చినాయి, ఇంకా వస్తుంది. కాబట్టి ఈ రకంగా రైతులు కూడా శాస్త్రీయంగా పండించుకోవాలి. ఒక్కటి మాత్రం మళ్ళీ చివరిగా చెప్పేది, ఇది రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వం, రైతుల పక్షపాతి ప్రభుత్వం. ఇక్కడ నడుస్తున్నది ఈ కష్టకాలంలో
రెండు వ్యవస్థలు. ఒకటి రైతాంగం వ్యవసాయం, రెండవది సంక్షేమం అంటే ముసలులకు బీద బడుగులకు పెన్షన్. మిగతా అన్నీ కూడా మీకు తెలుసు దాదాపు బ్రేక్ పడ్డాయి. జీతాలు కూడా కట్టని, పోలీసుల జీతాలు కూడా కట్టని, వ్యవసాయ అధికారుల జీతాలు కూడా కట్టని. ఇటువంటి కష్టకాలంలో రైతులకు మాత్రం ఎక్కడైనా కష్టపెట్టడం మీ అందరూ తెలుసు. ఇప్పుడే చెప్తే 3,356 కోట్ల నుంచి అంతటి కష్టాలలో కూడా 19,811 కోట్ల రూపాయలు పట్టుకున్నాం తెలంగాణలో. ఇది నేను చెప్పేది 10 సార్లు చెప్తున్నా. ఇది వాస్తవం కాదంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, రైతు బాంధవుడు, రైతు శ్రేయస్సు కోరేవాడు, రైతే దేశానికి వెన్నెముక. ఈ తెలంగాణలో రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఉంది. రైతు మంచిగా ఉంటేనే కూలి మంచిగా ఉంటాడు, కూలి మంచిగా ఉంటేనే అందరూ కూడా మంచిగా ఉంటారని చెప్పి ఆలోచించే గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఉంది. వారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఓడిపోయినాడు కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు ఎన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. చెరువుకు 4 లక్షల రూపాయలు నన్ను పెట్టిన వాళ్ళు ఉన్నారా? మీ చెరువుకు 46 లక్షలతో మనం చెరువు లోతు చేసుకున్నాం, మత్తడి మంచి చేసుకున్నాం, తూము మంచి చేసుకున్నాం. మీ నాయకులు మేము అందరం పోయి గుట్టలపల్లి ఆడ తూము ఓపెన్ చేయించి ఎన్నో అడ్డంకులు ఉండే ఆడికి వెళ్ళి సార్ అది ఒక మహేందర్ రెడ్డి కాలువ చేసి నేను చనిపోయేదాకా గుర్తు పెట్టుకునే చిరస్థాయి అది. థ్యాంక్ యూ. ఆడికి వెళ్ళి కాలువ చేసి మనం అంతా కూడా మన చెరువు అదే నువ్వు చెప్పేది కరెక్ట్. ఆడికి వెళ్ళి మనం వాగులు వేసి నీళ్లు తీసుకొచ్చినాం. ఎండాకాలంలో కూడా నీళ్లు ఉంచినాం. ఇది రైతన్నల కోసం కదా. నీళ్ళు లేకపోతే ఏముంటుంది? కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో మొన్నటిసారి కాలువలలో ఎండాకాలం నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ రైతులు ఫోన్ చేసి చెప్పారు, సార్ నీళ్ళు ఆపమన్నారు చెప్పి. ఎప్పుడు నీళ్ళు అడుగుతారు, నీళ్ళు ఆపమన్నారు. నాకేందో బాధ గుట్రాజపల్లి పోవాలి నా కిందికి లాస్ట్ ఊరు, వాళ్ళకేమో నీళ్ళు వస్తారు. దాదాపు 10-15 ఇళ్ళకెళ్ళా చెరువు నిండాలి. ఈ సంవత్సరం వానలు పడకమంటే ముందే నింపగలిగాం. ఎండాకాలం ప్రతి చెరువులల్లా నీళ్లు నిండుగా ఉన్నాయి. దాని ద్వారా చేపలు పెరగడం కానీ భూగర్భ జలాలు పెరగడం కానీ ఇవాళ ఇప్పుడే మాట్లాడొచ్చినాం. పసుపు వేసినాక వెంటనే వేసే మంచి నూనె గింజలు మంచి రకమి మన పొలాస ఫామ్లో తీసుకొచ్చినామని చెప్తారు. 90 రోజులే అవన్నీ కూడా మనదంతా కూడా పసుపు పండించే ప్రాంతం. అది ఎట్లాగో నష్టం వస్తూ ఉంది, పెద్ద లాభం అయితే వస్తలేదు. ఇంకొక పంట కూడా అదనంగా వేసుకోవచ్చు. అది వేసుకోవాలంటే కొద్ది గొప్ప నీళ్ళు ఉండాలి. ఆ నీళ్ళు ఉండాలంటే చెరువులు ఉండాలి. మరి ఆ చెరువులను పునరుద్ధరించింది, మంచిగా చేసింది. ఎన్నడూ 4 లక్షలు పెట్టాలంటే 46 లక్షల రూపాయలు మన ఊరికి పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నేను చెప్పినాం విత్తనాలు అన్నారు, ఏదో చిన్న చిన్నగా చేసుకుంటున్నాడు. మరి ఇది ఒక మంచి రైతులున్న ప్రాంతం. ఆలోచన వచ్చింది నాకు. ఎలక్షన్ అప్పుడు అన్నిటికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఊరు ఇది. కానీ నేను అనుకున్నామా అట్లా, అరే మన రైతన్నలు ఉన్నారు, ఇంటికి మనకు మంచిగా దగ్గర, రాజకీయం ఓట్లు గెలుస్తాం ఓడతాం అని చెప్పి పోయినా కూర్చున్నా. లేదు చిన్న విత్తనాలు చేసుకుంటారు. మనం పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టియాలన్నాం, మొదలుపెట్టినాం. కొన్ని ఇబ్బందులు అయినాయి, లేట్ అయింది. ఇవాళ హోమం జరిగింది, పూజ జరిగింది. 5,92 లక్షల రూపాయలతోటి 5,92 లక్షల రూపాయలతోటి సీడ్ ప్రాసెసింగ్ పనులు ప్రారంభమైపోతున్నాయి. ఇక శంకుస్థాపన ఏముండదు. అప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఇదివరకే చేశారు. స్థలము అప్పుడున్న అధికారులు సరిగా చూసుకోక అటవీ స్థలాన్ని ఇచ్చారు, దాన్ని మార్చినాం. ఇవాళ అదంతా కూడా మంచిగా అవుతుంది. ఈ స్థానిక నాయకులు అందరూ కూడా సహకరించాల్సింది మీ వద్ద కోరుతూ, అందరి సహకారంతో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా మనం చేసుకున్నాం. తప్పకుండా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి మా వంతుగా మేమందరం కూడా వేళలా కృషి చేస్తాం, రైతన్నలతో ఉంటాం. ఈసారి కూడా మీ అందరికి తెలుసు, పంట పోయినసారి కంటే కూడా ఇంకా పెరిగింది, మళ్ళా చారాన పెరిగింది. కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మనం కూడా టార్పలిన్లు అవన్నీ కూడా పెట్టుకోవాలి. వర్షాకాలం కాదు అయినా కానీ ఏ రైతుకు ఆ రైతు కొంత శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే రైస్ మిల్లర్ అనేటోడు వ్యాపారస్తుడు, అందులో అన్ని వర్గాలు ఉన్నారు, అందులో ఎవరు ఆడడానికి ఏం లేదు. కాబట్టి ఆ రైస్ మిల్లర్ కూడా నేను నష్టపోతున్నా అనే ఒక భావన వ్యక్తం చేస్తున్నాడు. చూసిన మిర్యాలు కూడా అక్కడ తాళం వేసుకున్నాడు. మొన్న ఇక్కడ రైస్ మిల్లర్లు కూడా కాగితం ఇచ్చేసారు, మాకు అద్దు పోయినసారియే బాగున్నాయి. మనకు కూడా చూస్తే ఏ రైస్ మిల్ కాడ కూడా పాతగా కనబడుతుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు ప్యాడ్ క్లీనర్ కూడా ఇచ్చారు, తీసుకొచ్చారు. అట్లనే కొంత సాఫ్ చేసి FAQ అంటారు, మళ్ళా తిరస్కరించకుండా నాణ్యమైన వడ్లు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం చెప్పారు. తప్పకుండా ఏదో రకంగా కొనిపిస్తా అన్నారు. ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంకా మా స్థాయికి ఇంకా పూర్తి సమాచారాలు కానీ కొనుగోలు ప్రారంభం చేయమని చెప్పడం జరిగింది.
తప్పకుండా ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు, కొన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మేము ఎటువంటి రేటు ప్రభుత్వం అనౌన్స్ చేసే పరిస్థితి లేదని, అయినా కానీ వారు నేను మాట ఇచ్చినా ఆలోచిస్తా అన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అన్నమాట తప్పే వ్యక్తి కాదు. సన్నబడ్లకు కూడా తప్పకుండా కొంత ధర ఎక్కువనే వస్తుందని చెప్పి ఆశిస్తూ ఈనాడు నన్ను ఆహ్వానించిన మా అక్క చెల్లెళ్లకు